సునీత ఏంటండి? ఎక్కడ కూర్చున్నావా? ఓకే, రిలాక్స్ అవుతున్నాను. ఏం లేదు, శ్రావణ మాసం కదా, నోటు కొంచెం చప్పగా ఉంది. ఏమన్నా కొంచెం గరం గరంగా ఏమన్నా చేస్తామో అని. గరం గరంగానా? అదేలే, కొంచెం కారంగా. ఇప్పుడు మనం తినకూడదు కదా. అవునులే, వెజ్ నేను చెప్పేది. ఏమండి? ఇందాక సెంటర్కి వెళ్ళి వస్తుంటే కొత్తిమీర ఫ్రెష్గా కనబడింది. సరే తీసుకొస్తే కొత్తిమీర పచ్చడి చేస్తామని తీసుకొచ్చా. చేసి పెడితే దాన్ని ఏం భాగ్యం అండి, రేపు చేస్తాను. అంటే ఆ పోస్ట్పోన్మెంట్ వద్దు, ఈరోజు చేయాల్సిందే. ఓకేనా? ఓకే, చేసిస్తాను. ఎంతకంటే భాగ్యమా. అదే బాగుంది కదా, ఫ్రెష్గాని తెచ్చా. కట్ట తీసుకొచ్చారు, చేయాలి ఇప్పుడు. చేద్దాం. చేస్తాలే. ఓకే, చేసి పెడతాలండి. ఆయన అన్నట్టు ఈరోజు చేసేస్తే బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈరోజు చేసేస్తాలే, శుభ్రం చేసేసి. ఇంకా నయమండి బాబు, పెద్ద వంట పెట్టకుండా స్వల్పంగా అయ్యే చిన్న రోటి పచ్చడితో సరిపెట్టేస్తున్నారులేండి. సంతోషం. ఏంటి ఇప్పుడు మొదలు పెట్టేసానండి. ఇప్పుడు జయము నిశ్చయమురా, భయము లేదురా, జంకు బంకు లేక ముందు సాగిపొమ్మురా, సాగిపొమ్మురా. ఏనాటికైనా స్వార్థము నశించి తీరును, ఏ రోజుకైనా సత్యమేవ జయించి తీరును, జయించి తీరును. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును. సరే, సుఖాలు దగ్గు తీరండి. నమస్తే అండి, నేను సునీతను. మీ అంకుల్ గారికి కొత్తిమీర పచ్చడి కావాలంటండి, తయారు చేస్తున్నాను. ఫస్ట్ కొత్తిమీర శుభ్రం కడిగేసండి, వాటర్ పోసేసాను ఫుల్గా. గొల్లుప్పు వేసుకుందాం. ఈ లోపల ఏమవుతుందంటే దీంట్లో ఏమన్నా మురికి అది ఏమన్నా ఉంటే వదిలేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకో ఈ ఆకుకూరల మీద అండి కెమికల్ స్ప్రే చేస్తారు కదా, చీడపీడలు రాకుండా. మనం ఈ ఉప్పు వేసి కడగడం వల్ల ఇవి ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి కోసం అండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. ఇప్పుడు పచ్చడి చేసుకోవడం కోసం నూనె వేసుకుందాం. తగు మాత్రం వేసుకోవచ్చండి. 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి, అవి ముక్కలు ఇరిపి వేసాను. వేసేసుకుందాం. వేగాలి. పచ్చిమిర్చి అండి ఇలా వేగితే సరిపోతుంది. తీసేసుకుందాం. పచ్చిమిర్చిని తీసేసుకున్నానండి, ఇది చల్లారాలి, పక్కన పెట్టేసుకుందాం. ఇదే ఆయిల్లోనండి 2 స్పూన్ల సాయిపప్పు కొంచెం వేగాలి. 2 స్పూన్ల ధనియాలు వేసేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. ఇవన్నీ వేగిపోయినాయండి, ఇవి కూడా తీసేసుకుందాం. దాంట్లో వేసేస్తున్నాను అన్నీ. ఇదే నూనెలోనండి 1 టమాటా తీసుకున్నాను, కట్ చేసేసాను, వేసేసుకుందాం. 1 మించి వేసుకోకూడదు అనమాట, మన కొత్తిమీర ఫ్లేవర్ తెలియదు. ఇది టమాటా వేసుకోవటం వల్ల అండి ఈ పచ్చడి టేస్ట్ పెరుగుతుంది అనమాట. ఇది మగ్గేదాకా మూత పెట్టేసుకుందామండి. ఈ టమాటా మగ్గే లోపలండి ఈ కొత్తిమీరని శుభ్రం చేసేసి కట్ చేసుకొస్తాను. ఎంత మురికి నీళ్ళు వచ్చినాయి చూసారా. ఉప్పు వేస్తానండి, మురికి వదిలిపోతుంది. ఇది చిట్కా అనమాట. టమాటా మగ్గిందండి, చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకుందాం. నేను ఇలా కడిగి శుభ్రం చేసి కట్ చేశానండి, పెట్టేసుకుందాం. రండి, పెద్ద కట్ట కొత్తిమీర అనమాట. రెమ్మ చింతపండు అనమాట. ఇది కూడా కడిగి శుభ్రంగా వేసుకుందామండి. నానుతుంది అనమాట వేడికి. ఇది కొంచెం హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది కొత్తిమీర. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది కదా కొత్తిమీర. చూద్దామండి ఒకసారి. ఇలా మగ్గితే సరిపోతుంది. దీంట్లో చింతపండు రెమ్మ పెట్టాం కదా, ఇది కూడా పూర్తిగా మగ్గిపోయింది. తీసేద్దాం. ఇక స్టవ్ కట్టేసుకుందామండి. చిన్న వెల్లుల్లిపాయని తీసుకుని రెమ్మలను సపరేట్ చేసేసానండి, వేసేసుకుందాం.
వేపిన దినుసులను కొత్తిమీర టమాటా అంతా మిక్సీ జార్కి ఎత్తేసానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, చూసి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. కొత్తిమీర చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఈ పచ్చడికి అండి తాలింపు వేసేసుకుందాం. ఆవాలు, సాయిపప్పు, శనగపప్పు వేసేసుకొని, ఒక ఎండుమిర్చి వేసేసుకొని, కరివేపాకు వేసేసి కాస్త ఇంగు వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. చిటికెడు పసుపు తాలింపులో వేసేసుకోవడం అండి. కలర్ బాగుంటుంది అన్నమాట. పచ్చడి అయిపోయింది. స్టవ్ కట్టేసుకుని తాలింపు వేసేసుకుందాం. ఈ పచ్చడికి తాలింపు వేయటం వలన రుచి రెట్టింపు అవుతుందండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది అన్నమాట. చూశారు కదండి కొత్తిమీర చట్నీ ఎంత బాగా రెడీ అయింది పచ్చడి. మీ అంకుల్ గారండి ఈ కొత్తిమీర పచ్చడి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తారంట. కొంచెం రైస్లో వేడివేడి అన్నంలో కొంచెం కొత్తిమీర పచ్చడి కాస్త నెయ్యి దట్టించి కలిపేసి ఇస్తాను. ఆయనే చెప్తారు ఎలా ఉంది అని. కొత్తిమీర రైస్ అదే కొత్తిమీర పచ్చడితో రైస్ కూడా కలుపుకొచ్చేసారు. ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఆహా, మంచి టేస్టీగా వచ్చింది. నేను అనుకున్నట్టుగానే అన్ని రకాలుగా టేస్ట్ బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, మీకు నచ్చింది కదా? చాలా బాగా వచ్చింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. టేస్టీగా ఉంది. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, సరే. మీ అంకుల్ గారికి బాగా నచ్చిందంటండి. చూసారు కదా రైస్లో తింటున్నారు. మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్ బాయ్.